తీరాలని అంబేద్కర్ మన సమస్య ఏంటంటే అంబేద్కర్ను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మెక్డొనాల్డ్ అడుగుతాడు. ఆయన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆయన కొడుకును సమాధి చేయకుండా రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తాడు. వెళ్తే అప్పుడు మెక్డొనాల్డ్ అడుగుతాడు ఒకడున్నప్పుడు, మిస్టర్ అంబేద్కర్, అసలు మీ బాబు చనిపోయిందంట, కొడుకు చనిపోతే సమాధి చేయకుండా వచ్చినావంటే అంత పోరాటం ఏంది నీది? అసలు నీ యుద్ధం ఏంది? ఏ దానికోసం నీ యుద్ధం దేనికోసం అంటే అప్పుడు అంబేద్కర్ ఒకటే లైన్లో చెప్తాడు, మై బ్యాటిల్, నా యుద్ధం, మై బ్యాటిల్ నాట్ ఫర్ ద పవర్, మై బ్యాటిల్ నాది అధికారం కోసం కాదు, అధికారం కోసమే కాదు, మై బ్యాటిల్ నాట్ ఫర్ ద వెల్త్, సంపద కోసం కూడా కాదు, అధికారం కోసం కాదు, సంపద కోసం కాదు, మరి దేనికోసం అంటే మై బ్యాటిల్ ఫర్ ద రీక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. ఈ భారతదేశంలో ఒకప్పుడు మానవులంతా సమానంగా ఉన్నారు, మానవతా విలువలు సమానంగా ఉన్నాయి, అవి కోల్పోయినరు. వాటిని తిరిగి రప్పించడానికి మై బ్యాటిల్ ఫర్ ద రీక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ అంటాడు. అంటే కోల్పోయిన మానవతా విలువలను తిరిగి రప్పించడానికే నా ప్రయత్నం అంటాడు. మనం కూడా దానికోసమే కదా ఇప్పుడు. అంత ఈక్వాలిటీ ఉంటే ఈ ఉద్యమం అవసరం లేదు. మానవులంతా ఒకే విలువ కలిగి ఉంటే పోరాటం అంతా దేనికోసం? ఈక్వాలిటీ, మానవతా విలువలు సమానంగా.
అసెంబ్లీలో దళితుల గురించి నిర్ణయం తీసుకోవాలంటే దళిత అభిప్రాయం ఉండాలి, నిర్ణయం తీసుకోవాలంటే తీసిన అభిప్రాయం ఉండాలి. కానీ దళితుల గురించి రెడ్డి నిర్ణయించి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంట్లో మనకు సంబంధించిన నిర్ణయం ఎవరు తీసుకుంటారు? బ్రాహ్మణుడు. నా అభిప్రాయం లేదక్క నాయక ఆ నిర్ణయం ఊకనే ఆ సప్పట్లు కొట్టి సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, రాజకీయ మిమ్మల్ని అడుగుతున్నా కదా, ఇంతకుముందు ఓటు హక్కు లేదు, మాకు ఓట్లు కావాలి. ఓటు అందుకోరకి అడిగిండు. ఓటు 90 పులిహోర ప్యాకెట్లు వస్తాయని అడగలే, 500 నోటు వస్తాయని అడగలే. ఓట్ అనే దాని ద్వారా ఇది సాధ్యము. ఏ సాధ్యము? ఈ ఈక్వాలిటీ సాధ్యం అంటాడు. ఓటు నుంచి ఈక్వాలిటీ సాధ్యం అంటాడు. ఈక్వాలిటీ ఓటు నుంచి ఎట్లా సాధ్యం? ఓట్లు వేసుకోవడం ద్వారా, మీరు ఇప్పుడు ఇంతకుముందు కూడా మాట్లాడారు, కరెక్ట్. అది ఓట్ల ద్వారానే అధికారంలో మనం వస్తాం. అంటే ఒకటి వచ్చినట్లే కదా, ఓట్లు మనం వేయించుకునే శక్తి వస్తే, మనం ఓట్లు వేసుకుంటే మన భాగస్వామ్యం రాజ్యాధికారంలో కీలకమైనప్పుడు. ఇప్పుడు ఎంఐఎం ఉన్నాడు ఒక ఆయన, ఎంఐఎం ఆయన. మన దృష్టం ఏంటంటే మనం అంతా వెదజల్లబడ్డాం, దళితులు వెదజల్లబడి ఉన్నాం. ఎంఐఎం వాళ్ళ అదృష్టానికో దురదృష్టానికో ఒకే దగ్గర ఉన్నారు వాళ్ళు. అందుకొరకే మనకు పూనా ఉడంబడికలో సపరేట్ సెటిల్మెంట్స్ అన్నాడు అంబేద్కర్ బాబాసాహెబ్ కదా. ఇది మన ఒప్పందం, సపరేట్ సెటిల్మెంట్. మేమంతా ఒక దగ్గర ఉంటాం, సపరేట్ ఒక దగ్గర. అంటే ఊరికి సంబంధం ఉండదు, మాకు అంటరానితనం వస్తుంది, పీడనలు వస్తాయి, అవన్నీ సపరేట్ ఉంటాం. మనకు ప్రత్యేక నియోజకవర్గాలు అన్నాడు. అది పూనా ఉడంబడికని ఇంతకుముందు చెప్పింది. సపరేట్ కాన్స్టిట్యున్సీస్, సపరేట్ సెటిల్మెంట్స్ అనేది చెప్పిండు. మనం ఒక్క అసెంబ్లీ సీటు కూడా మన సొంతంగా గెలుచుకునే శక్తి మనకు లేకుండా పోయింది. ఉందా ఇప్పుడు? అంటే మన శక్తి ప్రత్యేక నియోజకవర్గం లేకపోవడం ద్వారా మన శక్తి అంతా దాంట్లో కలిసిపోయింది. కాబట్టి ఈ మనము ఇంకో ముఖ్య విషయం ఒక్కటే మాట్లాడి బంద్ చేస్తా. మీకు అంతా తెలుసు ఇదంతా, ఎందుకంటే నేను కూడా మాట్లాడాలి కదా, వచ్చినందుకు మళ్ళీ ఏదో మాట్లాడకుంటే బాగుండదని. ఇప్పుడు మనం చాలా వరకు ఒక బుక్ రాసిండు, అందరూ తెలుసు ఆ బుక్. కుల కరెక్టేనా ఈ పదం? కుల నిర్మూలన కరెక్టేనా? అనుమానం వస్తుందా? కుల నిర్మూలన అన్నది నా బుక్ పేరు. షూర్, కరెక్టే, కుల నిర్మూలన. అది మత నిర్మూలన కాదు, మత నిర్మూలన కాదు. కులం ఏ దాంట్లో ఉన్న కులం నిర్మూలించాలి? ఏ దాంట్లో ఉంది కులం? అది హిందూ మతంలో ఉంది. హిందూ మతంలో ఉన్న కులాన్ని నిర్మూలించాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అవునా? హిందూ మతంలో ఉన్న కులాన్ని నిర్మూలించాలన్నాడు. హిందూ మతాన్ని నిర్మూలించాలని నేను ఎక్కడ చదవలేదు. కాకపోతే ఆయన రాసిన